ది మోస్ట్ ట్రోల్డ్ ప్లేయర్ అంటే ఠక్కున అతడి పేరు వినిపించేది. అతడు టీంకే దండగా అన్నట్టు చూసేవారంతా. పోగొట్టుకున్న చోటే గెలుచుకోవాలన్నట్టు తానేంటో చూపించాడు. విమర్శించిన వాళ్ల నోరు మూయించాడు. అతడి రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్. రాజస్థాన్ రాయల్స్ టీంలో 5 బ్యాటర్లు, 5 బౌలర్లు, ఒక రియాన్ పరాగ్ ఉన్నాడంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశాడు. అంటే రియాన్ పరాగ్ బ్యాటింగ్కు కానీ బౌలింగ్కు కానీ పనికిరాడంటూ విమర్శించారు. అమావాస్యకో పున్నానికో ఓ మంచి ఇన్నింగ్స్ ఆడటం మినహా చెప్పుకోదగ్గ ఆట కనపరచడన్న విమర్శలు అతడిపై ఉన్నాయి. విమర్శకుల మాటలకు ఆటతోనే సమాధానం చెప్పాడు రియాన్ పరాగ్. ఐపీఎల్లో 51 మ్యాచ్ల్లో 600 పరుగులు చేసిన పరాగ్ గత సీజన్లోనైతే 7 ఇన్నింగ్స్లో 78 పరుగులు మాత్రమే చేయడంతో తుది జట్టులో అతడికి చోటు దక్కడమే కష్టంగా మారింది. అలాంటి దశలో దేశవాళీ సీజన్లో చెలరేగి ఆడాడు. కట్ చేస్తే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 3 విజయం సాధించగా ఈ 3 మ్యాచ్లలో రియాన్ పరాగ్ రాణించాడు. 3 ఇన్నింగ్స్లో 181 పరుగులు చేశాడు. మంచి ప్రదర్శన చేసిన రియాన్ పరాగ్ ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్లోకి దూసుకొచ్చాడు. మొత్తానికి మోస్ట్ ట్రోల్డ్ ప్లేయర్ నుంచి విరాట్ కోహ్లీకి పోటీ ఇచ్చే వరకు రియాన్ పరాగ్ రావడం విశేషం.